హరిప్రసాద్, మా రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను చేనేత కార్మికుడిని. చేనేతలో అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబనంలో దూరే చీర, అంతేకాకుండా నేతల ముఖ చిత్రాలు ఎన్నో కూడా చేనేత మగ్గంపై నేసినాను. మొన్నటికి మొన్న G20 లోగో కూడా నేసి దేశ ప్రధాని మన్ననలు కూడా పొందినాను. అయోధ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కూడా సీతమ్మ వారికి బంగారు పట్టు చీర కూడా నేసినాను. గత సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని కూడా మా సిరిసిల్ల గుర్తుగా పట్టు పీతాంబరం చీర నేసి గత ప్రభుత్వం ద్వారా సీతారాముల కళ్యాణానికి భద్రాద్రికి పంపించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే స్ఫూర్తితోని సీతారాముల కళ్యాణానికి ఒక పట్టు చీరను రూపొందించినాను. ఈ చీరలో చీర కొంగులో సీతారాముల కళ్యాణం మరియు కింది బార్డర్లో భద్రాద్రి సీతారాముల ప్రతిరూపం మరియు పై బార్డర్లో జై శ్రీరామ్. చీర మొత్తం కూడా శంకుచక్ర నామాలు వచ్చే విధంగా 4 రోజుల పాటు చేనేత మగ్గంపై ఈ చీరను నేయడం జరిగింది. ఈ చీరలో 2 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి, చీర మొత్తం 800 గ్రాములు ఉంటుంది. వెండి పట్టు దారాలతో ఈ చీరను నేయడం జరిగింది. ఇది దేవాదాయ శాఖ మంత్రికి చూపించిన తర్వాత భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి ఈ చీరను అందిస్తాను. ఇదే విధంగా ప్రతి సంవత్సరం సిరిసిల్ల నేతన్నకు ఈ పట్టు వస్త్రాలు నేసే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను.